ఈ మధ్య క్రూర మృగాలు అభయారణ్యం నుంచి జనావాసాల్లోకి వస్తున్న ఘటనలు ఎక్కువగా వెలుగు చూస్తున్నాయి. తాజాగా ఓ చిరుత అడవిని వదిలి ఆహారం కోసమో నీళ్ల కోసమో రహదారి వైపు వచ్చింది. రోడ్డు దాటుతుండగా ఊహించని విధంగా వాహనం ఢీకొట్టడంతో పాపం ఆ చిరుత ప్రాణాలు కోల్పోయింది. గాయపడ్డ చిరుతను చూసేందుకు జనం పెద్ద సంఖ్యలో గుమిగూడారు. అయితే చిరుత తనను తాను రక్షించుకునేందుకు వారిపై పంజా విసురుతూనే ఉంది. ఈ ఘటన మెదక్ జిల్లా నార్సింగిలో జరిగింది. అది చిరుతపులి, అందులోనూ గాయపడ్డ చిరుత. నడి రోడ్డుపై తీవ్ర గాయాలతో అవస్థపడుతున్న దాన్ని చూసేందుకు జనం పెద్ద సంఖ్యలో గుమిగూడారు. అయితే గాయపడ్డ పులి దగ్గరకు వెళ్లటానికి ఎవరూ సాహసించలేదు. తీవ్రంగా గాయపడి నడవలేని పరిస్థితిలో ఉన్నప్పటికీ తనపై ఎవరైనా దాడి చేస్తారేమోనని వారిపై పంజా విసిరేందుకు ఏమాత్రం వెనుకాడలేదు ఆ చిరుత. అలా చాలా సమయం వరకు తీవ్రమైన నొప్పిని భరిస్తూ రోడ్డుపైనే విలవల్లాడిపోయింది చిరుత. మెదక్ జిల్లా నార్సింగి మండల పరిధిలోని వల్లూరు అటవీ ప్రాంతం నుండి ఓ 2 ఏళ్ల వయసున్న మగ చిరుతపులి గురువారం రాత్రి 7:30 గంటల ప్రాంతంలో అటవీ ప్రాంతం నుంచి జాతీయ రహదారిపైకి వస్తుండగా హైదరాబాద్ వైపు నుంచి వస్తున్న వాహనం దాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో చిరుత తీవ్రంగా గాయపడింది. ఈ క్రమంలోనే రహదారి వెంట వస్తున్న వాహనాలపైకి దాడి చేసేందుకు ప్రయత్నించింది. కొద్దిసేపు ప్రాణాలు నిలబెట్టుకునేందుకు పోరాడిన చిరుత చివరకు విగతజీవిగా మారింది. పోలీసులు ఇచ్చిన సమాచారంతో అక్కడికి చేరుకున్న అటవీ అధికారులు వల్లూరు అటవీ ప్రాంతంలోనే మృతి చెందిన చిరుతపులికి పోస్టుమార్టం చేయించి పూడ్చిపెడతామన్నారు.